ఈ మేషరాశి వారికి ఈ వారంలో జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, సంతోషకర వాతావరణము నెలకొంటాయి. ద్వితీయ స్థానంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, బ్యాంకు లావాదేవీలు కానీ అనుకూలంగా ఉంటాయి. లాభస్థానంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధమైన విషయాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ అనుకూలంగా ఉంటుంది. వ్యయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యయములో శని సంచరిస్తున్నాడు. ఏలినాటి శని మొదటి భాగంలో ఉన్నారు కనుక శారీరకమైనటువంటి శ్రమ, పని భారము, పని ఒత్తిడి, పనివారి యొక్క సహకార లోపం మీకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వరునికి అభిషేకం నిర్వహించండి, బిల్వాష్టకం చదువుకోండి, 1 కేజీ నల్ల ద్రాక్ష వయోవృద్ధులకి దానం చేయండి. అలాగే నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల మీకు శుభకరమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.